హాయ్ ఫ్రెండ్స్, సిడబ్ల్యూఎస్ఎన్ లీలాబాను ఛానల్. వెల్కమ్. ఈరోజు మన వీడియోలో బొంబాయి రవ్వతో కజ్జికాయలు ఎలా అనేది చూపిస్తున్నాను. ముందుగా ఒక కప్పు మైదా పిండిని తీసుకోవాలి. ఆ మైదా పిండిలోకి ఒక స్పూను బొంబాయి రవ్వ తీసుకుని, అలాగే కొద్దిగా ఉప్పు మరియు కాగిన వేడి చేసిన నూనెని చల్లారిన తర్వాత ఒక 2 స్పూన్లు లేదంటే ఇంకొక అర స్పూను వేసుకుని పిండిని చక్కగా కలుపుకోవాలి. మన మైదా పిండిని తరువాత కలుపుకున్నాక దానికి సరిపడినంత వాటర్ వేసుకుని, మనం చపాతీకైతే ముద్దను ఎలా తయారు చేస్తామో అలా చక్కగా పిండిని కలిపి మనకి చపాతీ చేసుకునే విధంగా ఇప్పుడు నేను చూపిస్తున్న విధంగా పిండిని కలుపుకోవాలి. మరీ గట్టిగా కాదు, మరీ మెత్తగా కాదు, మీడియంగా అలా కలుపుకోవాలి. ఆ కలుపుకున్న పిండిని గాలి వెళ్లకుండా చక్కగా మూత పెట్టుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనము దానిలోకి స్టఫ్ చేసుకోవటానికి ముందుగా వేరుశనగ పప్పులను వేయించుకుని పొట్టు తీసుకోవాలి. తర్వాత 2 స్పూన్లు నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్లు వేపుకుని చక్కగా వేయించినాక ఆ వేయించినవి పక్కన పెట్టుకుని మనము అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి. తురిమిన కొబ్బరిని కప్పు తీసుకోవాలి. అలాగే కొంచెం గసాలను కూడా తీసుకుంటే చాలా టేస్ట్గా ఉంటాయి మన కజ్జికాయలు. కొద్దిగా నేను గసాలను కూడా తీసుకుని అవన్నీ వేపాను. ఒక గిన్నెడు పంచదార తీసుకుని దానిలో 4 ఇలాచీ వేసి మిక్సీ పట్టాను. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చక్కగా మనము ఆ మైదా పిండి ముద్ద నానిన తర్వాత ఇలా మనం చపాతీని చేసుకోవాలి. మరీ పల్చగా కాదు, మరీ మందంగా కాదు, నేను చూపించిన విధంగా చేసుకోవాలి. తర్వాత కజ్జికాయలకి సంబంధించిన ఇలాంటి మిషన్ ఒకటి ఉంటుంది, దాన్ని తీసుకుని చక్కగా మనము చపాతీ పెట్టి దానిలోకి స్టఫ్ చేయటానికి మనం చేసుకున్న ఈ బొంబాయి రవ్వ, కొబ్బరి, పంచదార, గసాలు, జీడిపప్పు, కిస్మిస్, పంచదార, యాలకుల పొడి ఇవన్నీ కలుపుకున్నది దానిలో పెట్టుకుని చక్కగా ఇప్పుడు మీకు ఎలా అయితే నేను చూపిస్తున్నానో ఆ విధంగా మనము కజ్జికాయని ఒత్తుకోవాలి. ఒత్తుకునేటప్పుడు మనం చుట్టూ కొంచెం నీళ్ళతో కనుక తడి చేసుకున్నట్లయితే మనకి చక్కగా వస్తుంది. ఇప్పుడు నేను ఏ విధంగా అయితే చూపించానో ఆ విధంగా మనము కజ్జికాయని ఒత్తుకోవాలి. అలా మీకు ఎక్స్ట్రా వచ్చింది ఉన్నట్లయితే కనుక ఇప్పుడు మీకు చూపిస్తున్నది మనం చాక్ తీసుకుని చుట్టూ కట్ చేసుకుని ఆ గీతలు ఉన్నంత వరకు మాత్రమే ఉంచుకోవాలి. నేను తర్వాత కట్ చేస్తాను. తర్వాత కళాయిలో మనము సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుని బాగా హీట్ అయినాక మనం ఇలా తయారు చేసి పెట్టుకున్న కజ్జికాయల్ని నూనెలో వేసి చక్కగా దోరగా గోల్డిష్ రంగు వచ్చే వరకు కూడా మనము వేయించుకోవాలి. నేను ఇప్పుడు మీకు చూపిస్తున్న మాదిరిగా మనము వేయించుకోవాలి. చక్కగా నూనెలో తేలుతాయండి ఈ కజ్జికాయలు. ఈ కజ్జికాయలు చాలా టేస్ట్గా ఉంటాయి. అయితే మనకి కజ్జికాయలు టేస్ట్గా రావాలి అంటే మనం స్టఫ్ చేసుకుని పెట్టుకున్న ఆ పొడి టేస్ట్గా ఉండాలి. ఆ పొడి టేస్ట్గా ఉండాలి అంటే గనక సరిపడినంత బొంబాయి రవ్వని చక్కగా దోరగా నూనెలో కానీ నెయ్యిలో కానీ చక్కగా వేయించుకుని దానికి సరిపడినంత ఎండు కొబ్బరి పొడి, గసాలు, అలాగే జీడిపప్పు, కిస్మిస్, పల్లీలు వేయించుకున్నాం కదండి, దాని పొట్టు తీసిన తర్వాత దాన్ని మిక్సీలో చెక్కాబద్దాగా పట్టుకోవాలి. మరీ మెత్తటి పొడి కాదు, అలానే చెక్కగా కాకుండా చిన్ని చెక్క పొలుకులుగా పట్టుకోవాలి. అలా గనక పట్టుకుంటే అవి మనం తింటున్నప్పుడు పంట కింద ఆ పొలుకులు చాలా టేస్ట్గా ఉంటాయి. ఇప్పుడు మీకు చూపిస్తున్న విధంగా చక్కగా బ్రౌన్ కలర్ గోల్డిష్గా వేయించుకోవాలండి. మనకి ఇప్పుడు చక్కగా వేగినెయ్యి అంటే మనకు నూనెలో కనుక నురగ తగ్గిపోయింది అంటే గనక మనకి చక్కగా వేయించుకున్నట్లే. ఇప్పుడు కజ్జికాయలు అయితే వేగినెయ్యి
ఇప్పుడు నేను ఒక్కొక్కటి తీసి ప్లేట్లోకి పెడుతున్నాను. చూసారా కజ్జికాయలు ఎంత బాగా వచ్చినాయో. దానిలో స్టఫ్ చేసిన రవ్వ కూడా కరెక్ట్ మోతాదులో వేసుకోవాలి. ఎక్కువగా వేసుకుంటే ఏంటంటే మనకి కజ్జికాయ అనేది పగిలిపోవడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం చేసుకున్న చపాతీకి తగినంత మాత్రమే లోపల మనము ఆ రవ్వను కూడా స్టఫ్ చేసుకోవాలి. చాలా బాగుంటాయండి ఈ కజ్జికాయలు మాత్రం. మీరు అందరూ కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. కప్పు మైదా పిండికి అరకప్పు బొంబాయి రవ్వ, కప్పు ఎండు కొబ్బరి పొడి, 1/4 కప్పు పంచదార, పల్లీలు ఒక 100 గ్రాములు. పల్లీల్ని చక్కగా వేయించి పొట్టు తీసి దాన్ని మిక్సీలో చెక్కాబద్దాగా పట్టుకోవాలి. అలాగే ఆ కప్పు పంచదారను కూడా ఒక 5-6 ఇలాచీలతో మిక్సీ పట్టుకోవాలి పొడి చేసుకుని. వాటన్నిటిని స్టఫ్ చేసుకుని ఇలా మనం చేసుకున్న చపాతీల్లోకి పెట్టుకుని ఈ విధంగా కజ్జికాయలను తయారు చేసుకున్నాక మనం నూనెలో ఇప్పుడు మీకు ఏదైతే చూపిస్తున్నానో ఆ విధంగా మనం కజ్జికాయలను వేయించుకున్నట్లయితే పర్ఫెక్ట్ కజ్జికాయలు వస్తాయి. చూసారా లీలా భాను వాళ్ళ నాన్నగారు మీ అందరికి కజ్జికాయలు చూపిస్తున్నారు. కజ్జికాయలు ఎంత బాగా వచ్చినాయో చూడండి. కప్పు మైదా పిండికి నాకు ఒక 15 కజ్జికాయల వరకు వచ్చినాయి. చాలా ఈజీ అండి చేసుకోవడం ఈ రెసిపీ. ఒక ½ అన్ అవర్ అయితే మనకి రెడీ అయిపోతాయి. చూడండి ఎంత క్రిస్పీగా ఇరుగుతున్నాయో, లోపల కూడా స్టఫ్ చేసింది ఎంత బాగా వచ్చిందో. చూసారా మన కజ్జికాయలు కనుక నచ్చినట్లయితే కనుక మీ అందరూ కూడా మన లీలా భాను ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ టు ఆల్. బాయ్ బాయ్.